దేవరా నుంచి మూడో పాట వచ్చేసింది. పాట వస్తుంది అన్న ఆనందం కంటే ఎలాంటి ట్రోల్స్ చేస్తారు అన్న భయం తారక్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. మరి అనిరుద్ వీటికి చోటిచ్చాడా లేదంటే ఫ్రెష్ ట్యూన్స్ తో వచ్చాడా? వాట్స్ ది స్టోరీ. దేవరా నుంచి 2 పాటలు వస్తే ది ఫస్ట్ వన్ ఫియర్ సాంగ్ నిజంగానే భయపెట్టింది. అనిరుద్ స్టైల్లోనే ఉంది కదా, కొత్తగా ఏముంది అన్న కామెంట్స్ వచ్చాయి. నాట్ సో బ్యాడ్ అంటూ సరిపెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇక రెండో సింగిల్ రొమాంటిక్ సాంగ్ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. శ్రీలంక సాంగ్ ట్యూన్ ని డిట్టో దించేసి ట్రోల్ అయినా నెల తిరగకుండా 100 మిలియన్ వ్యూస్ సంపాదించింది. వినగా వినగా నచ్చేసి కొందరి సాంగ్ కి ఎడిక్ట్ అయిపోయారు. ఇక మూడో సాంగ్ దావూదీ మాస్ బీట్ తో సాగింది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాయగా అజీజ్ ఆకాష ఆలపించారు. ముఖ్యంగా సెట్స్ గ్రాండ్ లుక్ తో ఇంప్రెస్ చేశాయి. పాట ఏదైనా గ్లామర్ గుప్పించడమే పనిగా పెట్టుకుంది జాన్వీ కపూర్. సినిమాల్లో కంటే బయటే ఎక్కువ స్కిన్ షోతో రెచ్చిపోయే జాన్వీ తెలుగు డెబ్యూ మూవీ దేవరలో కనువిందు చేసింది. అయితే 2 పాటల్లో గ్లామర్ బ్యూటీ కంటే తారకే అందంగా కనిపించాడు. మూడో పాటని లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తారనుకుంటే 2 నిమిషాల వీడియోతో షాక్ ఇచ్చాడు దర్శకుడు. పెద్ద సినిమాల్లో విజువల్స్ బయట పెట్టకుండా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. అయితే ఈ మా సాంగ్ తో హైప్ తీసుకురావడానికి ఏకంగా వీడియోని రిలీజ్ చేశారు. డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత రామ్ హరిశంకర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోయిన్ కావ్య తప్పర్ విశ్వంతో రిలీజ్ కి రెడీగా ఉంది. డిజాస్టర్ వచ్చినా అందరూ వాళ్ళ ప్రాజెక్ట్స్ లో లీనమైపోయారు. ఎటొచ్చి పూరి ఒక్కడే నెక్స్ట్ సినిమాపై క్లారిటీ లేకుండా ఉండిపోయాడు. 3 నెలలకో సినిమా ఎలా తీయాలో పూరి నుంచి రాజమౌళి, సుకుమార్ నేర్చుకోవాలనుకుంటే తనదైన స్టైల్ కు విరుద్ధంగా 2 ఏళ్లకో సినిమా తీస్తున్నాడు. పోనీ హిట్ కొట్టాడా అంటే లైగర్, డబుల్ స్మార్ట్ తీసి చేతులు కాల్చుకున్నాడు పూరి. ఇక ముందు 2 ఏళ్లకో సినిమా తీద్దామా లేదంటే 3 నెలల్లో పూర్తి చేద్దామనుకున్నా ముందు డేట్స్ ఇచ్చే హీరో కనిపించడం లేదు. పూరి జగన్నాథ్ తీస్తే హిట్ తీస్తాడు, లేదంటే ఫ్లాపే. యావరేజ్ అనే మాటే ఉండదు. దీంతో పూరిపై విమర్శలు కూడా భారీగానే వస్తున్నాయి. యావరేజ్ తీశాడు, నెక్స్ట్ హిట్ తీస్తాడన్న నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాడు పూరి. దీంతో ఒకప్పటి టాప్ డైరెక్టర్ పూరికి హీరోలు దొరకడం లేదు. పైసా వసూలు ఫ్లాప్ అయినా పూరి మేకింగ్ బాలయ్యకు బాగా నచ్చింది. 2వ సినిమా చేస్తామని ఇద్దరు చెప్పారు, కానీ వర్కౌట్ కాలేదు. బాలయ్య డేట్స్ కావాలంటే ఇంకో ఏడాది ఆగాలి. బాబీ సినిమా పూర్తయిన తర్వాత అఖండ 2 మొదలవుతుంది. కథతో బాలయ్యను మెప్పించిన హీరో డేట్స్ కోసం ఇంకో ఏడాది ఆగాలి. 2-3 ఏళ్ల వరకు స్టార్ హీరోలందరూ బిజీనే. డేట్స్ ఇవ్వాలనుకున్నా పూరిపై వీళ్లకు నమ్మకం కలగడం లేదు. మహేష్ హ్యాండ్ ఇవ్వడంతో జనగణమనను విజయ్తో మొదలుపెట్టిన లైగర్ ఫ్లాప్ తో ఆగిపోయింది. టెంపర్తో ఎన్టీఆర్లోని నటుణ్ణి పూరి బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత మరో ఛాన్స్ కోసం వెయిట్ చేసి అలసిపోయిన పూరి ఇస్మార్ట్ శంకర్ తీశాడు. పెద్ద హీరోలెవరూ పూరికి డేట్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. పోనీ యంగ్ హీరోలను డైరెక్ట్ చేయాలనుకున్నా వాళ్ళు కూడా బిజీనే. మంచి కథ రాసుకొని వెయిట్ చేస్తే సాయి ధరమ్ తేజ్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోల్లో ఎవరైనా సెట్ అవుతారేమో చూడాలి. మరి తెలుగు రాష్ట్రాల్లో వరదలు మన హీరోల మనసుని కదిలించేశాయి. కోట్లు లక్షల్లో విరాళాలు ప్రకటించారు. అయితే మన ముద్దుగుమ్మల మనసు మాత్రం కదలడం లేదు. తెలుగు సినిమా వీళ్ళని పెంచి పాన్ ఇండియన్ హీరోయిన్స్ ని చేస్తే వరదలు మనకి సంబంధించిన మ్యాటర్ కాదు అనుకున్నారా? కెమెరా ముందు కరిగిపోయే వీళ్ళ హృదయం వెనకాల ఎందుకు స్పందించడం లేదు? వరదలు ముంచెత్తిన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి తెలుగు హీరోలు నడుం కట్టారు. దాతృత్వం చాటుకుని రియల్ హీరోలు అనిపించుకున్నారు. వరద బాధితుల సహాయార్థం ఒక్కొక్కరుగా విరాళాలు ప్రకటించారు. పవన్ 6 కోట్లు, ప్రభాస్ 2 కోట్లు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ₹1 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళమిస్తున్నట్టు ప్రకటించారు. విపత్కర పరిస్థితులు తొలగిపోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు హీరోలు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. స్టార్స్ తో పాటు యంగ్ హీరోలు కూడా మేము సైతం అంటూ సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, విశ్వక్సేన్ 10 లక్షలు విరాళంగా ప్రకటించి బాధితులకు అండగా నిలిచారు. ఇలా స్టార్స్, యంగ్ హీరోస్ అన్న తేడా లేకుండా అందరూ మనసు చాటుకుంటే హీరోయిన్స్ మాత్రం కనిపించడం లేదు. చివరికి సోషల్ మీడియా వేదికగా పోస్టులతో అండగాను నిలబడలేదు. తెలుగు సినిమా ఎందరో ముద్దుగుమ్మలను స్టార్స్ ని చేస్తే అందరి మాట ఒక్కటే అన్నట్టు ఏమీ మాట్లాడకపోవడం తెలుగు వాళ్ళకి షాక్ ఇచ్చింది. స్టార్
స్టార్ హీరోయిన్స్ అందరికంటే పెద్దగా క్రేజ్ లేని అనన్య నాగళ్ళ బెటర్ అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలకు అండగా 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే సమంత మౌనంగా ఉండిపోయింది. తెలుగు సినిమా పేరు చెప్పుకుని కోట్లు సంపాదించిన శామ్ కు నేట మునిగిన జీవితాలు కన్నీరు కూడా తెప్పించలేదా అంటూ సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, తెలుగు సినిమా పేరు చెప్పుకుని చాలా మంది స్టార్స్ అయ్యారు. రెమ్యునరేషన్ కోట్లల్లో తీసుకుంటున్నారు. పుష్ప సినిమా రష్మికను పాన్ ఇండియా హీరోయిన్ ని చేసింది. ప్రభాస్ బన్నీల్లా కోట్లివ్వకపోయినా తన స్థాయికి తగ్గట్టు స్పందిస్తే బాగుండేదంటున్నారు తెలుగు ప్రేక్షకులు. తెలుగు సినిమాతో కోట్లు సంపాదించిన ముద్దుగుమ్మలు మిన్నకున్నారు. విరాళం ప్రకటించకపోయినా అండగా ఓ పోస్టు కూడా పెట్టలేదు. పోస్టు పెట్టడానికే మనసు రాని వాళ్లు డబ్బులిస్తారా అంటూ శృతి హాసన్, కాజల్, నయనతార వంటి స్టార్స్ ను టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. హీరోయిన్స్ లో హీరోలు మాత్రమే స్పందించి విరాళాలు ప్రకటించడంతో ముద్దుగుమ్మలు ట్రోలింగ్ కు గురవుతున్నారు. పుట్టి పెరిగిన ఊరు కాదు కాబట్టే వీళ్లకు పట్టడం లేదా? జీవితమిచ్చిన తెలుగు ప్రజల కష్టాలు పట్టవా అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. మనసున్న మహారాణులు అనిపించుకుంటారో లేదో చూడాలి మరి. నాగార్జున హీరోగా ఎందుకు నటించడం లేదు? నా సామిరంగతో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన నెక్స్ట్ మూవీ ఎందుకు అనౌన్స్ చేయలేదు? బిజినెస్ మైండ్ తో ఆలోచించి హీరోగా కంటే ఎక్కువ సంపాదన వస్తోంది అని విలన్ గా మారిపోయారా? రెమ్యునరేషన్ కోసమే యూ టర్న్ తీసుకొని హీరోయిజం చూపించడం లేదా? వాచ్ ది స్టోరీ. ఫ్లాప్లు ఎన్నొచ్చినా ఏదో ఒక సినిమాతో లక్ ని పరీక్షించుకునే నాగార్జున మారిపోయాడు. వచ్చే సంక్రాంతికి వస్తా అని నా సామిరంగా సక్సెస్ మీట్ లో చెప్పినా ఇంతవరకు సినిమా మొదలు కాలేదు. అయితే హీరోగా 6 కోట్లు తీసుకునే నాగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి 10 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు. నాగార్జున ప్రెజెంట్ 2 సినిమాలు చేస్తున్నాడు. ధనుషు హీరోగా, శేఖర్ కమలా తీస్తున్న కుబేరాలో హీరోతో సమానంగా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషనే అందుకున్నాడు నాగార్జున. 60+ ఏజ్ లో నాగ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు బాలీవుడ్ ని చుట్టేబోతున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా రజనీకాంత్ కూలీతో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇందులో విలన్ గా కనిపిస్తాడని సమాచారం. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కావడంతో భారీ రెమ్యునరేషన్ దక్కింది. హీరోగా కనిపించడం లేదన్న పేరే గాని వేరే హీరో సినిమాలో నటిస్తూ డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు నాగార్జున. దసరాకు రావాల్సిన పెద్ద సినిమా వాయిదా పడింది. ఆల్రెడీ ఓ స్టార్ హీరో బరిలో దిగుతున్నా డబ్బింగ్ మూవీ కావడంతో పెద్దగా పట్టింపు లేదు. ఇంకో సినిమా రావడానికి ప్లేస్ ఉంది. ఏ సినిమా దసరాను భర్తీ చేస్తుంది? హావ్ ఎ లుక్. అక్టోబర్ 10న కంగువా, రజనీకాంత్, వెట్టయాన్ బరిలోకి దిగాల్సి ఉంటాయి. సోలో రిలీజ్ బెటర్ అనుకున్న కంగువా టీం పోటీ వద్దనుకుని సినిమాను వాయిదా వేసింది. దీంతో దసరాకు సోలో స్టార్ గా తెలుగు, తమిళంలో అడుగు పెడుతున్నాడు రజనీ. దసరా పండుగ 2 వారాల ముందే సెప్టెంబర్ 27న వచ్చే దేవరతో మొదలవుతుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా కలిసొచ్చేలా హాలిడేస్ ను టార్గెట్ చేసి థియేటర్స్ లోకి వస్తున్నాడు. తెలుగులో దసరాకు పెద్ద సినిమా అంటే దేవర మాత్రమే. దసరా పండుగ అక్టోబర్ 12 నాటికి దేవర వచ్చి 2 వారాలు కావడంతో ఈ కొత్త సినిమా పాతపడిపోతుంది. దీంతో దసరాకు స్పేస్ ఉండటంతో శ్రీను వైట్ల సినిమా విశ్వంను అక్టోబర్ 11న రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించారు. అక్టోబర్ 10న రావాల్సిన సూర్య, కంగువా రాకపోవడంతో ఖర్చీఫ్ వేసేశాడు గోపీచంద్. దేవరకు, వెట్టయాన్కు మధ్యలో అక్టోబర్ 4న శ్రీ విష్ణు స్వాగ్ రిలీజ్ అవుతుంది. రియల్ లైఫ్ లో ఒకేలా కనిపించే శ్రీ విష్ణు స్వాగ్ కోసం ఏజ్డ్ గెటప్ లోకి మారిపోయాడు. విక్రమ్, కమల్ హాసన్ లా మేకప్ రూమ్ లోనే గంటల తరబడి గడిపేసి మేకోవర్ అయ్యాడు. ఇలా దసరా రేసులో 4 సినిమాలు దేవరా, స్వాగ్, వెట్టయాన్, విశ్వం పోటీ పడుతున్నాయి.